నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురువుగారు, దౌర్భాగ్య త్రయోదశి అని చెప్పి నేను విన్నాను. అసలు అంటే వినటానికైతే నాకు కొత్తగా ఉంది. దౌర్భాగ్య త్రయోదశి అంటే ఏంటి గురుగారు? అదేమైనా ప్రత్యేకమైన రోజా? ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అమ్మ. అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి అంశం ఇది. అంటే దౌర్భాగ్య నాశన త్రయోదశి అని అంటారు. ఓకే. దౌర్భాగ్య నాశన త్రయోదశి అంటే గనక మనిషిలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి రోజులను, అలాగే దుర్గుణములను, దౌర్భాగ్యములను. దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటి? డబ్బు లేకపోవడము, ఆర్థిక స్తోమత బాగా లేకపోవడము, చెడు వ్యసనాలకు బానిస కావడము, అలాగే మతిస్థిమితం లేకపోవడము, అలాగే తనలో తాను మాట్లాడుకోవడము, అలాగే మనుషులలో కలవకపోవడము, వివాహం కాకపోవడము, సంతానం లేకపోవడం, ఇవన్నీ కూడా దౌర్భాగ్యానికి కారకాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే దీనికి కూడా జ్యోతిష్యం నందు దౌర్భాగ్య నాశన త్రయోదశి, అంటే దౌర్భాగ్యాలను నాశనం చేసేటటువంటి తిథే దౌర్భాగ్య నాశన త్రయోదశి. ఇది ఎప్పుడూ కూడా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి 3 రోజులు ముందుగా వచ్చేటటువంటి తిథినే దౌర్భాగ్యనాశన త్రయోదశి అని పిలుస్తారు. అయితే మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటిది గాను, అలాగే మనిషిలో ఉండేటటువంటి దుర్గుణములను దూరం చేసేటటువంటిది గాను పిలువబడేటటువంటిది దౌర్భాగ్యనాశన త్రయోదశి. అయితే ఈ త్రయోదశిని చాలామంది మామూలు త్రయోదశి అని అనుకుంటారు. కానీ మనిషిలో ఉన్నటువంటి దుర్గుణములు పోవడానికి, అలాగే మనిషిలో ఉన్నటువంటి ఎన్నో రకములైనటువంటి కోరికలు, అంటే కోరికలు మీన్స్ శుభాన్ని కలిగించేటటువంటి కోరికలను పెంచుకోవడానికి ఈ దౌర్భాగ్యనాశన త్రయోదశి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటటువంటి అంశము. అయితే చాలామంది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి 3 రోజులు ముందుగా వచ్చేటటువంటి తిథినే దౌర్భాగ్యనాశన త్రయోదశి అని పిలుస్తారు. అంటే మనిషిలో ఉన్నటువంటి దౌర్భాగ్యాలను తొలగించుకోవడానికి ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి, అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఒక గొప్పనైనటువంటి తిథి. మనకు జ్యోతిష్యంలో మనిషి ఎదుగుదలకు, మనిషి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఎదగాలి అని అనుకుంటే గనక జ్యోతిషంలో తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణములు 5 కలిసినటువంటి రోజుని అద్భుతమైనటువంటి రోజుగా, అది ఒక మహత్తరమైనటువంటి రోజుగా గుర్తింపు పొందినటువంటిది జ్యోతిష శాస్త్రము. అయితే ఈ 5 అనేటటువంటిది ఏంటి అంటే పంచాంగం, అంటే 5 తిథులను కలిసేటటువంటి దాన్ని, అంటే 5 యోగములను కలిసేటటువంటి దాన్ని పంచాంగం అని అంటారు. అందులో తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగములు ఈ 5టిని కలిపితే గాని పంచాంగం అంటాము. అయితే ఇందులో తిథి, వార, నక్షత్ర, ముహూర్తాలు అనేటటువంటివి చాలా అరుదుగా కలిసి వస్తాయి. ఒకవేళ తిథి బాగుంటే నక్షత్రం బాగుండదు, నక్షత్రం బాగుంటే రోజు బాగుండదు, ఈ 3 కలిసి ఉంటే యోగం బాగుండదు. తిథి, వార, నక్షత్ర, యోగములు అనేటటువంటివి కలిసి వచ్చినప్పుడు దానిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మనిషిలో ఉన్నటువంటి దౌర్భాగ్యములన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశికి ఏర్పడతాయి. కనుక ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి నాడు ఏం ఆచరించాలి అని అంటే గనక శివుడికి ప్రత్యేకమైనటువంటి క్రతువు ఉంటుంది. చాలా మందికి, అందరికీ ఒకే సమస్య ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. ఉదాహరణకు ఒక 2-3 సమస్యలు. కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి కేవలం చక్కెరతో మాత్రమే అభిషేకం చేయాలి. కొంతమందికి వివాహం కావటం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు అవుతున్నాయి, లేదా మొదటి వివాహం చెడిపోయింది, రెండో వివాహానికైనా నేను సరిగ్గా చూసుకోవాలి అని అనుకుంటే గనక చెరుకు రసముతో అభిషేకం చేయాలి. అలాగే సంతానం కోసం బాధపడేటటువంటి వారికి, ఈ మధ్య కాలంలో సంతానం కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆధునిక పరీక్షలు చేసుకొని కృత్రిమమైనటువంటి సంతానాన్ని పొందుతారు. అలా కాకుండా ప్రకృతి పరంగా సంతానాన్ని పొందాలి అంటే గనక
శివుడికి తేనెతో అభిషేకం చేయాలి ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి రోజు. చాలామంది అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి అప్పులు, అంటే ఎప్పుడు అప్పు చేయలేనటువంటి వాడు కూడా అప్పుల ఊబిలో కూడుకుపోయాడు. నాకు అప్పులు ఉండకూడదు, ఇక జీవితంలో నేను అప్పులు తీర్చుకోవడానికే తప్ప నేను అప్పులు చేయడానికి నాకు ఇక ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజున వీలైతే పంచామృతముతో శివుడికి అభిషేకాది క్రతువులు చేయించాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని గనక దౌర్భాగ్య నాశన త్రయోదశి రోజున గనక ఎవరైనా ఆచరిస్తే ఇలాంటి మానవుడు పడుతున్నటువంటి ఏవైతే దౌర్భాగ్యాలు ఉన్నాయో అవి దూరం కావడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి తిథిగా మనం భావన చేసుకుంటాం. అందుకే దీనికి జ్యోతిష్యంలో దౌర్భాగ్యనాశన త్రయోదశి అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇది ఊరికే పెట్టలేదు. పూర్వకాలమునందు అంటే జ్యోతిష్యము ఇప్పుడు పుట్టినటువంటిది కాదు. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో, వేదము శాస్త్రం ఎప్పుడు పుట్టిందో అప్పుడే జ్యోతిష్యం పుట్టింది. ఈ తిథులన్నీ కూడా పూర్వకాలమునందు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆచరణ చేసుకొని వాళ్ళకు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాతనే దీనికి ఇన్ని రకాలైనటువంటి నామకరణలు చేశారు. ఇన్ని రకాలుగా ఈ యొక్క దౌర్భాగ్య నాశన త్రయోదశి వీటికి ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాతనే దీనికి దౌర్భాగ్య నాశన త్రయోదశి అని పేరు పెట్టారు. మామూలుగా త్రయోదశి అని పిలవచ్చు, మరి దౌర్భాగ్య నాశన త్రయోదశి ఎందుకు పెట్టారు అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, సంతానంతో ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలు వాళ్ళకు నెరవేరాయి, వాటి నుండి బంధ విముక్తులైనారు. అందుకే ఈ తిథి చాలా ప్రత్యేకమైనది అని చెప్పి దీనిని దౌర్భాగ్య నాశన త్రయోదశి అని పెట్టడం జరిగింది. కనుక ఆ రోజున మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఇది ఆధునిక యుగం, ఈ యుగంలో ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, మీరు మీ దౌర్భాగ్యాలను దూరం చేసుకోవాలి అని అంటే శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని వీలైతే అక్కడ జాగరణ చేయండి. ఈ త్రయోదశి రోజున మీకు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటిది. సకాలంలో ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి నిత్యము ఈ యొక్క దౌర్భాగ్య నాశన త్రయోదశి ఆచరిస్తూ ఇప్పటికీ చాలా సక్సెస్ రేట్లు, అంటే అతనికి ఉన్నటువంటి డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు పూర్తయిపోయాయి. సంతాన పరంగా అంటే దాదాపు ఆయనకు వివాహమై 8 సంవత్సరాలు అయింది. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి రిజల్ట్ లేదు. కాబట్టి ఆయన ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి 3 సంవత్సరాల నుంచి ఉపయోగించుకుంటున్నాడు. దౌర్భాగ్య నాశన త్రయోదశి వచ్చిందంటే చాలు శివాలయానికి వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసుకుంటూ ఆ రోజంతా అక్కడే గడిపి మరునాడు తన యొక్క విధిని ప్రారంభం చేసుకుని అతనికి ఇప్పుడు సంతాన భాగ్యం కలిగింది. అంటే ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి నీ మనసులో ఏ కోరికతోనైతే నువ్వు ఈ యొక్క తిథిని ఉపయోగించుకుంటున్నావో తప్పకుండా ఆ యొక్క కోరిక నెరవేరేటటువంటి విధానమే ఈ దౌర్భాగ్య నాశన త్రయోదశి అని పేరమ్మ. అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆ రోజంతా ఆలయంలోనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకు ఏదైనా తీరని కోరిక ఉందనుకోండి, దానికోసం ఒక రోజు అంటే సంవత్సరంలో ఒక రోజు కూడా నువ్వు భగవంతుని కేటాయించకపోతే ఇక నీ జీవితం వ్యర్థమే కదా. మనం ఏదైనా సరే ఒక కోరిక బలంగా ఉంది, దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి అని అనుకుంటే నీ జీవితకాలంలో ఒక రోజు ఒక పాజిటివ్ ఎక్కడైతే ఆరా సంచరిస్తుందో అక్కడ నువ్వు నీ యొక్క బాడీని కనుక అక్కడ పెడితే నీకు తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ నీ శరీరంలోకి పోయి నీకు తప్పకుండా విజయ సంకేతం అనేటటువంటి వైపే నీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది వెళ్తూ ఉంటుంది, ఆ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటుంది. కనుక ఆ రోజున ఉండడం అనేటటువంటిది ఒక విధి. ఆ విధిని ఆచరిస్తే నీకు తొందరగా కోరిక నెరవేరుతుంది. లేదు ఆ రోజు నాకు కుదరదు అని అనుకుంటే కనీసం అభిషేకాది క్రతువులు చేసుకుని ఆ రోజున ఉపవాస దీక్షలు చేసినా కానీ తప్పకుండా కోరిక నెరవేరుతుంది. కాకపోతే ముందు వెనక, కాబట్టి ముందు వెనక అనుకునే దానికి నాకు కొంత తొందరగా రావాలి అనుకుంటే నువ్వు నిశ్చలమైనటువంటి భక్తితో ఆ రోజున జాగరణ చేయమని ఎందుకు చెప్తాము అని అంటే గనక నీ జాగరణ వల్ల ఏమవుతుందంటే నువ్వు జాగృతుడు అవుతావు. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నావో అది నిరంతరం నువ్వు జాగరణ చేసుకుంటూ నీ మనసులో ఆ కోరిక మననం చేసుకుంటావు కదా, ఆలోచిస్తుంటావు కదా, అది యూనివర్స్ కనెక్ట్ అయ్యి తప్పకుండా ఆ కోరిక నెరవేరడానికి నువ్వు ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జాగరణ చేయడం ద్వారా నీకు తప్పకుండా ఆ కోరిక తొందరగా నెరవేరేటటువంటి ఒక తీరు కనిపిస్తుంది. అందుకే జాగరణ చేయమని చెప్తాము. లేదు ఆ జాగరణ చేయకపోతే మామూలుగా అభిషేకాది క్రతువులు చేసి నీ నిత్య విధిని ఆరాధించుకున్నా సరిపోతుందమ్మా. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.